హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, శరణమన్నయ్య నటించిన గేమ్ డేంజర్ మూవీ సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయిందని. మామూలుగా ల్యాండ్ అవ్వలేదు, తలక్రిందులుగా ల్యాండ్ అయింది. సంక్రాంతి లాంటి గోల్డెన్ సీజన్లో రిలీజ్ అయిన భారీ ఫేకుడు పోస్టర్లతో పబ్లిసిటీ చేసుకున్న రిజల్ట్ మాత్రం తిరగబడలేదు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా, అన్నయ్యలో పస లేకుంటే ఎన్ని జాకిలేసినా లేస్తుందా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. కన్న తల్లికి కడుపుకి పెడితే పిన్న తల్లికి పిర్ర కాలిందని మన శరణమన్నయ్య గ్లోబల్ ఇమేజ్ని నమ్ముకొని దిల్లుమామ ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఒక్క సినిమాతోనే ఈయన గింగిరాలు తిరిగాడు. గ్లోబల్ స్టార్ శరణమన్నయ్యతో సినిమా తీస్తే సుడి తిరుగుతుందనుకుంటే రివర్స్లో ఈయనే సుడి తిరిగాడు. చదువు సన్నమాయే అయ్య లావయ్య అని అన్నయ్య సినిమాకైన బడ్జెట్ ఏనుగుపాడంత అయితే శరణమన్నయ్య తన ఇమేజ్తో స్టార్ పవర్తో రాబట్టింది కాకిరెట్టంతా. కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందని పాపం డే 1 ఓపెనింగ్స్ కూడా లేక అల్లాడుతుంటే ఫ్యాన్స్ ఏమో డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చిందని నసపెట్టారు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక అన్నయ్య గ్లోబల్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని శరణమన్నయ్య సలహా తీసుకొని భారీ ఫేక్ కలెక్షన్ పోస్టర్ దించాడు దిల్లుమామ. చూపితే మానం పోయే, చూపకపోతే ప్రాణం పోయే అని వీళ్ళ పోటు తట్టుకోలేక పోస్టర్ దింపితే ఆ పోస్టర్ ఏమో అన్నయ్య గ్లోబల్ ఇమేజ్కే పెద్ద బొక్క పెట్టింది. ఏ థియేటర్లో చూసినా 20 మందికి ఎక్కువ లేరు. అలాంటిది అంత భారీ ఫేక్ పోస్టర్ చూసి సినీ ఆడియన్స్ అంతా బిత్తరపోయారు. గ్లోబల్ స్టార్ అంటే ఇదేనా అని పల్లికిలించారు. ఫేక్ పోస్టర్ దింపి సినిమాకి ఇంకొంచెం కలెక్షన్స్ రాబట్టవచ్చు అనుకుంటే ఈ పోస్టర్తో వచ్చే ఆ చిల్లర కూడా రాకుండా పోయింది. వీరయ్య విధిలేని దోమ సినిమాతో భారీ ఫ్లాప్ ఇచ్చిన శరణమన్నయ్యకి జూనియర్ ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్, రాజమౌళి డైరెక్షన్లో పనిచేసే అవకాశం దక్కింది. చింత లేకుంటే సంతలో అయినా నిద్రపోవచ్చు. అయితే శరణమన్నయ్యకి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసినప్పటి నుంచే చింత మొదలైంది. అప్పటి వరకు బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో టైర్ 2 హీరోలతో ఒకసారి, టైర్ 1 హీరోలతో మరొకసారి పోటీ పడుతూ కెరియర్ని లాగిస్తున్న శరణమన్నయ్యకి RRR మూవీ పెద్ద గుదిబండలా మారింది. RRR మూవీ చేసినప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్, మూవీస్, బాక్సాఫీస్ స్టేటస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇలా ప్రతిదానికి ఎన్టీఆర్తో పోలిక పెట్టడం స్టార్ట్ చేశారు అన్నయ్య సామాజిక వర్గం వాళ్ళు. అయితే రాజమౌళి వల్ల మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ పడిండొచ్చుగాక శరణమన్నయ్యకి, కానీ యాక్టింగ్లో, డ్యాన్స్లో, స్క్రీన్ ప్రజెన్స్లో, మాస్ క్రేజ్లో ఎన్టీఆర్తో సమానం కాలేడు. కంపారిజన్స్ వద్దు అని చెప్తే అన్నయ్య ఫేడౌట్ అయిపోతాడు. కంపారిజన్స్ ఉంటేనే ఏదొక విషయంలో జనాల నోళ్ళలో నానుతుంటాడు, లేదంటే ఫసక్కే. కంపారిజన్ చేస్తేనేమో ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఫేక్ పోస్టర్లు పడుతున్నాయి. మరి RRR మూవీలో ఎన్టీఆర్ ముందు తేలిపోతాడని ముందే గ్రహించారో ఏమో తెలియదు, కానీ అన్నయ్య సామాజిక వర్గం అన్నయ్య వల్లే సినిమా పాన్ ఇండియా హిట్ అయిందని, అన్నయ్యే మెయిన్ హీరోని బాకాల ఊది గ్లోబల్ స్టార్ని చేసింది. రాజమౌళి ఎన్టీఆర్లను కమెడియన్లు అనుకుందేమో, ఎన్టీఆర్ని బాగా ట్రోల్ చేసింది, విమర్శించింది. శరణమన్నయ్యే గ్రేట్ అని చెప్పడానికి వచ్చిన తిప్పలవన్నీ. RRR తర్వాత ఎన్టీఆర్, శరణమన్నయ్య ఎవరి దారి వాళ్ళు తీసుకున్నారు. ముందుగా గ్లోబల్ స్టార్ నటించిన పాపకొట్టం సినిమా వచ్చింది. ఈ పాపకొట్టం తుప్పు పట్టిన పాత గొట్టంగా మారింది. ఈ దెబ్బకి థియేటర్లతో పాటు దర్శకుడు, నిర్మాతలు, టోటల్ ఇండస్ట్రీయే షేక్ అయిపోయింది. ఇండస్ట్రీ డిజాస్టర్ అయి కూర్చుంది. అది గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి రిలీజ్కి ముందు గ్లోబల్ స్టార్ వీరంగమని ప్రమోట్ చేసి సినిమా దివాలా తీయంగానే అన్నయ్యని సెకండ్ హీరోని చేసి చిరుని మెయిన్ హీరోని చేశారు. తప్పంతా కొరటాలదే అన్నట్టు ఆచార్య క్రెడిట్ అంతా కోటాలనెత్తిన నూకారు. ఈ గ్యాప్లో శంకరమన్నయ్యతో గేమ్ డేంజర్ సినిమాకి కమిట్ అయ్యాడు శరణమన్నయ్య. ఈ కళాఖండం ఆచార్య కంటే ముందే రావాల్సింది, కానీ RRRతో అన్నయ్య గ్లోబల్ స్టార్ అవ్వడంతో అన్నయ్య ఇమేజ్ని నమ్ముకొని దిల్లుమామయ్య బడ్జెట్ పెంచేశాడు. ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండి గేమ్ డేంజర్ని గాలికి వదిలేశాడు శంకరమన్నయ్య. శరణమన్నయ్య సినిమాలని బ్రెయిన్ పెట్టి సినిమా సరిగ్గా తీస్తేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టం. అలాంటిది గాలికి వదిలేసిన సినిమా ఎలా హిట్ అవుతుంది? దీనికంటే ముందే శంకరమన్నయ్య చాలా కేర్ తీసుకొని తీసిన అద్భుత కళాఖండం ఇండియన్ 2 రిలీజ్ అయింది. పాన్ ఇండియాని షేక్ చేశాడు భారతీయుడు తాత. అవినీతి చేసిన వాళ్ళకి ఏలు పెట్టే భారతీయుడు తాత సడన్గా మనసు మార్చుకొని సినిమా తీసిన లైకా ప్రొడక్షన్స్ వాళ్ళకి, దర్శకుడు శంకరమన్నయ్యకి, సినిమా చూడ్డానికి వచ్చిన ఆడియన్స్కి తలా ఒక ఏలు దొరిచాడు. వారి ఆర్తనాదాలతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అంతేకాదు వెళ్తూ వెళ్తూ శరణమన్నయ్య కూడా ఒక ఏలు పెట్టి తన బాక్సాఫీస్ పోర్ను ముగించాడు భారతీయుడు తాత. రోబో 2.0, ఇండియన్ 2 సినిమాలతో భారీ డిజాస్టర్లు ఇచ్చిన శంకరమన్నయ్యకి
వీరయ్య, విధిలేని దోమ, పాపకొట్టం సినిమాలతో అతి భారీ డిజాస్టర్లు ఇచ్చిన శరణమన్నయ్యకే పోటీ మొదలైంది. గేమ్ డేంజర్ మూవీతో ఎవరికి చెక్ పెడతారని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారంతా. ఫైనల్గా ఈ పోరులో శరణమన్నయ్యే గెలిచాడు. శంకరమన్నయ్యకి ఇక జీవితంలో సినిమా అవకాశాలు రాకుండా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఒక్కొక్కరు మామూలు హైప్ ఇవ్వలేదు. శంకరమన్నయ్య ఏమో శరణమన్నయ్యలో ఏదో శక్తి చూశాడంట. అది విస్ఫోటనం చెందుతుందేమని భయపడ్డాడంట కూడా. అది విస్ఫోటనం చెందితే నీ ఇండియన్ 3 సినిమా ఓటీటీకి కూడా అమ్ముడుపోదని మన టేడ్ పండితులు ఆనాడే సెలవిచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే జరిగింది. ఇండియన్ 3 సినిమాని ఓటీటీ వాళ్ళు కూడా దేకడం లేదంట. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి సినిమాని ముందే చూపించాడు దిల్లుమామ. గట్టిగా కొడుతున్నామని ఫ్యాన్స్కి కూడా చెప్పమన్నాడంట. ఆయన చూసిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగేముంది, చాలా గట్టిగానే కొట్టాడు శరణమన్నయ్య. ఇక సుకుమార్ అన్నయ్య ఏమో ఏకంగా నేషనల్ అవార్డుకి ఎసరు పెట్టాడు. ఇంకో సినిమా చూసి ఈ సినిమాకి రివ్యూ ఇచ్చాడు సుకుమార్ అన్నయ్య. ఇలా టీం అంతా తెగ హైప్ ఇచ్చింది సినిమాకి. ఒకే ఒక్కడు రేంజ్లో ఉంటుందని బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే ఒకే ఒక్కరోజు సినిమాగా మిగిలిపోయింది. 500 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమా రిలీజ్ కంటే ముందు తెగ బిల్డప్ ఇచ్చి ఫ్లాప్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్క రీజన్ చెప్తున్నారు. దిల్లుమామ ఏమో చిరంజీవి చెప్పాడు గట్టిగా కొడుతున్నామని చెప్పి ఫ్లాప్ అయిన తర్వాత ఎవరో హీరో ట్రోల్ చేయించాడు, పైరసీ చేయించాడని వాపోయాడు. ఆ హీరో పేరు కూడా చెప్పొచ్చు కదా. తర్వాత శరణమన్నయ్యలో శక్తి కనిపించిందన్న శంకరమంకులు ఆ శక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని తమిళ్ మీడియాతో వాపోయాడు. నేను 5.5 గంటల సినిమా తీశాను, అది ఎడిటింగ్లో మొత్తం లేపేయించారు, నేను అసంతృప్తిగా ఉన్నాను అన్నాడు. 500 కోట్లు దెంగబెట్టిందే కాక ఇంకా అసంతృప్తి ఉందంట. లేటెస్ట్గా మన బండబాబు తమనేమో గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్ అవ్వడానికి ఇంకో కొత్త రీజన్ చెప్పాడు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోలో ఒక పాప నాన్న హైరానా సాంగ్కి ఇంకొకరు జరగండి జరగండి అనే సాంగ్కి డ్యాన్స్ వేశారు. ఈ స్టెప్పులు గేమ్ డేంజర్లో శరణమన్నయ్య వేసిన స్టెప్పుల కంటే 1000 రెట్లు బాగున్నాయని మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. గేమ్ చేంజర్లో ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా శరణమన్నయ్య హూక్ స్టెప్పులు వేయలేకపోయాడని, దానివల్లే సినిమా ఫెయిల్ అయిందని కుండను బద్దలు కొట్టి పిసికి పొడి చేసి మరీ చెప్పాడు. ఇది వరకు శరణమన్నయ్య యాక్టింగ్ పైనే అందరికీ అనుమానం ఉండేది. కానీ తమన్ చేసిన ఈ కామెంట్స్తో ఇప్పుడు శరణమన్నయ్య డ్యాన్స్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఒక RRR మూవీ ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో. అయితే ఈ తమన్ చేసిన కామెంట్స్ పైన అన్నయ్య సామాజిక వర్గం కుల్లి కుమిలి మరీ ఏడుస్తుంటుందని వాపోతున్నారు మన టేడ్ పండితులు. మరి తమన్ చేసిన కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.